ఆడ కావచ్చు మగ కావచ్చు మనుషులకు జుట్టు తెచ్చే అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జుట్టు అనేది నిజంగా చెప్పాలంటే ఓ ఎమోషన్. అందుకే ఉన్న జుట్టును కాపాడుకోవడానికి జనం వేల ఖర్చు చేస్తుంటారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వకీల్ అనే సెలూన్ వ్యాపారి బట్టతలపై జుట్టు మొలిపిస్తానని బాగా ప్రచారం చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ ఫేమ్కు కూడా తాను బట్టతలపై జుట్టు మొలిపించానని చెప్పుకొచ్చాడు. ఆ ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బట్టతలతో బాధపడుతున్న మొగాళ్లు పెద్ద ఎత్తున సెలూన్కు క్యూ కట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. దర్వాజాలో ఉన్నటువంటి బిగ్ బాస్ మెన్స్ పార్లర్ సెలూన్ దగ్గర ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపాడు నిర్వాహకుడు వకీల్. తను ఇచ్చినటువంటి క్రీమ్ వాడితే బట్టతల ఉన్న వారికి కూడా ఇమ్మీడియట్ గా వెంట్రుకలు వచ్చేస్తాయి. ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు. ఫ్రీగా ఈ యొక్క క్రీమ్ ని ఇస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించారు. ఎప్పుడైతే తను ఈ యొక్క మాట చెప్పడం జరిగిందో ఇది మొత్తం నగర వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. అలాగే ఇతర ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత అనేక మంది బిగ్ బాస్ మెన్స్ పార్లర్ కు చేరుకుంటున్నారు. నిర్వాహకుడిని సంప్రదించి క్రీమ్ తీసుకునేందుకు ఎక్కువగా జనాలు ఇక్కడ ఒకసారి పోటెత్తినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం ఎక్కడైతే మెన్స్ పార్లర్ ఉందో పాట్లోనే ఉన్నాము. మన ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెన్స్ సెలూన్ ఉందో ఇదే బిగ్ బాస్ మెన్స్ సెలూన్. అయితే గతంలో ఢిల్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా క్రీమ్ ఇవ్వడం జరిగింది. తనకు వెంట్రుకలు వచ్చాయనేటువంటి విస్తృత ప్రచారం అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదిక కావచ్చు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తను ఈ యొక్క విషయాన్ని మొత్తాన్ని కూడా పోస్ట్ చేసిన తర్వాత కొంత వందలాదిగా పబ్లిక్ ఇక్కడికి జమ అయినటువంటి పరిస్థితి. పోటెత్తారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. లోపలికి రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా లోపలికి చేరుకుంటోంది. సో మనకి కనిపిస్తున్నటువంటి ఇదే ఆ సెలూన్. చూడటానికి చాలా సాదా సీదాగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేకపోవడానికి కారణం పోలీసుల యొక్క ఆంక్షలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సెలూన్ కు సంబంధించినటువంటి నిర్వాహకులకు. దాదాపు వేలాది మంది ఈ విషయం తెలిసిన తర్వాత వేలాది మంది ఇక్కడకు చేరుకున్నారు. చుట్టుపక్కల ఎవరైతే ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా కొంతకాలం పాటు ఈ కార్యకలాపాలను ఆపాలి. పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి క్రీమ్ కు సంబంధించి మేము చెప్పేంత వరకు ఎటువంటి క్రీమ్స్ అనేవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోలీసు ఆంక్షలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ క్రౌడ్ మొత్తాన్ని కూడా రాకుండా చేశారు నిర్వాహకులు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నటువంటి కాలపత్రలో ఉన్నటువంటి బిగ్ బాస్ మెన్స్ సెలూన్ ఇక్కడే. అంటే అసలు వీళ్ళు ఏ రకమైనటువంటి క్రీమ్స్ ఇస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీస్ ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూడటానికి చాలా సింపుల్ గా సాదా సీదాగా కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళేటువంటి సెలూన్స్, హై రిచ్ కూడా కాదు, సాదా సీదాగా ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నటువంటి సెలూన్స్ ఎలా అయితే ఉంటాయో అంత సింపుల్ గానే ఈ సెలూన్ ఉంది. కానీ ఈ నిర్వాహకుడు వకీల్ ఢిల్లీ నుంచి ఒక క్రీమ్ తీసుకొని రావటం, ఆ క్రీమ్ ని తన దగ్గరికి కటింగ్ చేయించుకోవడానికి వచ్చి బట్టతలతో బాధపడుతున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. సో అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వార్త ఆ నోట ఈ నోట అందరికీ పాకింది. సో ఒక్కసారిగా వందలాది మంది కస్టమర్లు ఇక్కడకు చేరుకొని ఏకంగా యూత్ అందరూ గుండు కొట్టించుకొని మరి తమకున్నటువంటి బట్టతల మీద క్రీమ్ కోసం ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది షాపును నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ క్రీమ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అసలు ఏ రకంగా పనిచేస్తుందని. సో भाई बोलो कब से दे रहे, वो क्या है उसमें? महीना भर हो गया हमको ट्रीटमेंट देते हुए. लोगों को बहुत फायदा हो रहा है. लोग बहुत दूर दूर से आ रहे हैं. अल्लाह के अंदर शिफा मिल रही है उन लोगों को. अभी थोड़े बहुत दिन के लिए हमने बंद कर दिया क्योंकि लोगों ने ऑब्जेक्शन उठा दिया था. पब्लिक को दिक्कत हो रही थी, ये ट्रैफिक जाम हो रहा है ये. तो फिर हमने सोचा कि पुलिस केस हो गया था तो बोले कि अपना पूरा काम पक्का करो, डॉक्यूमेंट्स बनवा, कागज प्रो करो, अपना ग्राउंड में लगाओ दवाई. कोई दिक्कत नहीं है किसी को भी, कोई भी आके लगा सकता है फ्री चार्ज. दवाई का कोई चार्ज नहीं है, फ्री है. कैसे है उतना कॉन्फिडेंस? क्या है वो क्रीम में, क्या है वो पूरा हॉस्पिटल से, वो स्किन केयर ले वो पूरा हॉस्पिटल से, वो लोगों को भी मुश्किल हो रहा है. बट आप लोग कैसा दे रहे, वो फ्री में दे रहे, क्या है उतना कॉन्फिडेंस उसमें? क्या है जो हमारे ओनर है सेठ वकील साहब, दादा का फार्मूला है वो जड़ी बूटी फ्री में लगाते थे तो इन्होंने भी फ्री में लगाना चालू कर दिया. बंद मुट्ठी कोई भी दे के जाता और रख लेते, अपना काम चल जाता है उसमें. पैसा की चीजें अभी तक लिया नहीं है, फ्री लगा रहे. सो अभी क्या क्या रिस्ट्रिक्शंस दे दिए पुलिस वाले? अभी कोई नहीं है. कब ओपन कर रहे, कब से दे रहे ये क्रीम? 5 तारीख को हमने दवा लगाना था, हमको डेट थी अपनी. तो पब्लिक ज़्यादा आ गई थी, 1000 या 1500 आदमी के लगभग आ गए थे. तो इस वजह से पुलिस केस हो गया था. पुलिस आके भाई साहब को ले गई थी. उन्होंने बोला है कि डॉक्यूमेंट पूरा बना लो, पब्लिक को दिक्कत होती है, सो साहब अपना अलग कहीं लगाना उसको. खाली कितना दिन यूज करना वो क्रीम? एक ही बार को पूरा हेयर आ जाता, वो कैसा यूज करना, क्या है उसमें? उसको 15 दिन में सर एक बार लगाते हैं.
मतलब 45 दिन में 3 बार। पहली बार 15 लगाने के बाद में 15 मिनट के बाद में उसको वॉश कर लेना है, क्योंकि बारीक बारीक पिंपल्स आते हैं, वो लोग बाग सोचते हैं कि इन्फेक्शन हो गया, साइड इफेक्ट हो गया, उसमें कुछ नहीं होता है उस चीज़ से। दिन के बाद में वो चले जाते हैं। कोकोनट ऑयल लगा देना, मास्क मसाज देते देते थोड़ा थोड़ा, तो उससे वो सब चले जाते हैं। उसकी वजह से वो ग्रोथ होता है बालों। नहीं, मेडिकल वालों से थोड़ा प्रॉब्लम हो जाता, डॉक्यूमेंट्स है, मेडिकल वालों से प्रॉब्लम हो जाता, बड़ा बड़ा स्किन केयर सेंटर से वो लोगों को भी मुश्किल हो रहा, फ्री में दे रहे, कुछ लीगल डॉक्यूमेंट्स कुछ भी है आप ऐसा करने को? ये सर शेड ही बता सकते हैं क्यों फ्री में दे रहे हैं, क्या दे रहे हैं, इस चीज़ में हमें कुछ, हमें तो सिर्फ काम करते हैं सर। नहीं, अभी तक जिसको हमने लगाया कुछ की कुछ साइड इफेक्ट कुछ नहीं हुआ। महीने से कर दिया ना, कर दे रहे ना। और कितना लोग आया अभी तक, कितना लोगों को करे? 1000-1200 के लगभग लगा दिया है, इतना लगाया है सर। जो रिजल्ट है वो लोगों को फिर आया? हाँ, बहुत से लोगों को रिजल्ट आया। जो पब्लिक आने वाली थी रिजल्ट वाली, तो उस टाइम पर पंगा हो गया तो अब पूरा प्रॉपर देख नहीं पाए हम लोग। సో అది వింటున్నారు కదా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ షాప్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే ఈ షాపు నిర్వాహకుడు వకీల్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి క్రీమ్ దాదాపు 45 రోజులలో 15 రోజులకు ఒకసారి క్రీమ్ ను పెట్టుకుంటారు. 15 నిమిషాల తర్వాత దాన్ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా క్లియర్ గానే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. తమ దగ్గర చేయించుకున్న వాళ్ళు తిరిగి మరలా షాప్ కి వచ్చి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, ఎంట్రుకలు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి మేము దీన్ని మళ్ళీ కొద్ది రోజుల్లోనే కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు కేవలం పోలీసు ఆంక్షల కారణంగానే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేసాము. బయటంతా ఆ క్రౌడ్ అనేది ఏర్పడుతుంది, కొంత రోడ్డు పక్కనే ఉంది కాబట్టి షాపు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపేసామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. సో మనం క్లియర్ గా చూస్తున్నాము. సో ప్రస్తుతం అనేక మంది వైపున పోలీసులు తెలియజేసినప్పటికీ కూడా ఎంతో ఒకళ్ళిద్దరు వస్తూనే ఉన్నారు, కూడా క్రీమ్ కావాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూనే ఉన్నారు. సో కొంత కస్టమర్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఆ విజువల్స్ లో చూడొచ్చు, చాలా సింపుల్ గా ఉంటుంది షాపు. సింపుల్ గా ఉన్నటువంటి షాప్ కి సంబంధించి ఎప్పుడైతే క్రౌడ్ ఎక్కువగా వస్తూ ఉన్నారో, ఎక్కువగా వస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల్లోనే ప్రస్తుతానికి కొంచెం పోలీస్ ఆంక్షలు ఉన్నాయి, తాము మరలా చేస్తాము, ఆ తర్వాత మరి కొద్ది రోజుల తర్వాత రండి అనేటువంటి విషయాన్ని కూడా షాపు సిబ్బంది తెలియజేస్తున్నారు. మనం ఒకసారి షాపును ఒకసారి గమనించవచ్చు. పూర్తిగా చాలా సింపుల్ గా సాధారణమైనటువంటి యువకులు వచ్చి చేయించుకున్నటువంటి షాప్ లాగానే ఈ షాప్ అనేది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఎప్పుడైతే ఈ నిర్వాహకుడు ఇస్తున్నటువంటి యొక్క క్రీమ్ అనేది పబ్లిసిటీ అయింది, పబ్లిసిటీ అయిన కారణంగా మొదటి నుంచి ఎవరైతే ఇక్కడ ఆ క్రీమ్ ను ఈ నెల రోజుల్లో దాదాపు 1000 నుంచి 1500 మందికి మేము ఈ క్రీమ్ ఇచ్చాము. చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. ఖచ్చితంగా ఇది ఒక నిర్వాహకుడు వకీల్ యొక్క తాతల కాలం నుంచి ఫార్ములా ద్వారానే క్రీమ్ ని తయారు చేయబడింది. ప్రస్తుతానికి పోలీస్ ఆంక్షల కారణంగా కొద్ది రోజులు నిలుపుదల చేశాము. చుట్టుపక్కల వారు కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు కాబట్టి విషయం తెలియజేస్తున్నారు. చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లీగల్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతరుల నుంచి కూడా ఫిర్యాదులు వెళ్తుంటాయి కాబట్టి వాటిని కూడా పక్కాగా రెడీ చేసుకోమని పోలీసులు తెలియజేశారు. కాబట్టి మేము ఆ పనుల్లో ఉన్నాం. ఇప్పుడు అతి త్వరలోనే మరలా క్రీమ్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తామన్నటువంటి విషయాన్ని ఉన్నటువంటి ఆ నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది తెలియజేసిన తర్వాతనే వరుసగా కొంతమంది షాప్ దగ్గరకు వస్తున్నారు. షాప్ దగ్గరకు వచ్చి మరలా ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, కాలాపత్తర్ నుంచి.